ఆ ధర్మపితలు వచ్చినప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు కరెక్ట్‌గానే చెప్తారు జ్ఞానం. ఆ తర్వాత ఎవరైతే ఈ 33 కోట్లు ఎవరైతే సత్యత్రేత నుంచి దిగుతారో, వీళ్ళ ఇతర మతాల్లోకి అంటే ఆ మతాలు స్టార్ట్ అవుతూ ఉన్న కొద్దీ ఎందుకు అక్కడికెళ్ళిపోతున్నారనంటే, ఏదో ఈ కొంత పుణ్యం ఏదైతే ఉంటదో అది ఖర్చయిపోయింది అందరికి. ఇక్కడ చేసిందే అక్కడ సత్యత్రేతకి ఇస్తున్నాడాయన. ఇచ్చిన తర్వాత ద్వాపరం వచ్చాక ఏమవుతుంది? ఇక్కడ రికార్డింగ్ అక్కడ ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ సంస్కారాలు అక్కడ ఎమర్జ్ అవుతుంది. డ్రామా జ్ఞానం. సో, ఇక్కడ ద్వాపరం అయిపోయిన తర్వాత ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత 500 సంవత్సరాల కంటే సత్యుగం నుంచి లెక్కేస్తే 3000 సంవత్సరాలకి. అప్పుడు జీసస్ దిగాడు. జీసస్ దిగి ఏం చెప్పాడు? నేను దైవ కుమారుడిని అని చెప్పాడు. దైవాన్ని అని ఎక్కడ చెప్పలేదాయన. సో, దైవ కుమారుడిని అని చెప్పి తండ్రి సందేశాన్ని చెప్పాడు. మనకంటూ యెహోవా తండ్రి ఉన్నాడని ఎందుకు తండ్రి సందేశాన్ని తీసుకొచ్చారు? మనమంతా కలిసుండాలి. వాళ్ళు వచ్చింది కలిపి ఎందుకంటే అప్పుడప్పుడే సమాజం విడిపోతోంది. అప్పుడప్పుడే స్లోగా తమో ప్రధానత అంటే 1% ఇప్పటిలాగా 100% కాదు. అంటే బాబా వచ్చినప్పుడు 100 అతి.